సంవత్సరాల క్రితం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రభుత్వాలు ప్రజా సంక్షేమాన్ని మరచి ప్రజల బాగోగులు మరచి కేవలం అధికారమే పరమావధిగా ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి సందర్భంలో మరి అంతకు మునుపు ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి మహానేత రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను తుంగలో తొక్కి రాజశేఖర రెడ్డి గారి ఆశయాలకు తిలోదకాలు ఇచ్చి ఒక ప్రజా వ్యతిరేకమైనటువంటి పరిపాలన అందిస్తున్నటువంటి సందర్భంలో గౌరవనీయులు జననేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించడం జరిగింది. ప్రజల శ్రేయస్సు కోసం, ఈ రాష్ట్ర శ్రేయస్సు కోసం, ఈ రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండడం కోసం, ఈ రాష్ట్రం పారిశ్రామికంగా వ్యవసాయ రంగంలో అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందాలనే ఒక ఆలోచనతో యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీని జననేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ప్రారంభించడం జరిగింది. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించిన తర్వాత అప్పుడున్నటువంటి ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ప్రజల పక్షాన అనేక పోరాటాలు చేయడం జరిగింది. మరీ ముఖ్యంగా 2014 నుంచి 2019 వరకు ఏదైతే తెలుగుదేశం పార్టీ పరిపాలన, చంద్రబాబు నాయుడు పరిపాలన, ప్రజా వ్యతిరేక పరిపాలన, ప్రజా కంటక పరిపాలన ఏదైతే ఉండిందో ఆ పరిపాలనను ఎప్పటికప్పుడు ఎండగడుతూ మరి ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో, పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో, కేంద్ర సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటి కోసం పోరాటం చేస్తూ ప్రజల పక్షాన పోరాడుతూ దాదాపు 3648 కిలోమీటర్ల పాదయాత్ర చేసి ఈ రాష్ట్రంలో గ్రామ స్వరాజ్యం తీసుకురావాలని, ఈ రాష్ట్రంలో ఒక సుపరిపాలన అందించాలని, ఈ రాష్ట్రం సస్యశ్యామలం చేయాలని, ఈ రాష్ట్రం పారిశ్రామిక రంగంలో, వ్యవసాయ రంగంలో అభివృద్ధి చెందాలని, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగం, మహిళలు, విద్యార్థులు, నిరుద్యోగ యువకులు, అవతాతలు అందరూ కూడా సంతోషంగా ఉండాలని ఉద్యమాలు చేస్తూ ప్రజల సంక్షేమం కోసం పోరాడుతూ ఏవైతే జ్యోతిబా పూలే కలలు కన్నాడో, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏవైతే కలలు కన్నాడో ఆ కలలన్నీ సాకారం చేస్తూ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు రాజ్యాధికారం కల్పిస్తూ మరి గాంధీజీ కలలు కన్నటువంటి గ్రామ స్వరాజ్యాన్ని సచివాలయ వ్యవస్థ ద్వారా, వాలంటీర్ వ్యవస్థ ద్వారా తీసుకొచ్చి ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రజారంజకమైనటువంటి పరిపాలన సాగిస్తున్నటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజారంజకమైనటువంటి పరిపాలన అందిస్తూ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో 2024 రేపు నెలలో జరగబోయే ఎన్నికల్లో మరొక్కసారి జెండా ఎగరవేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల యొక్క కలలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల యొక్క ఆకాంక్షల మేరకు పరిపాలన సాగించాలని, మరి ఈ పరిపాలన సాగించడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఆ దేవదేవుడు మరి ఆయుర ఆరోగ్యాలు, మనోధైర్యం కల్పించాలని, ప్రసాదించాలని కోరుకుంటూ మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాసేవ కోసం పునరంకితం అవుతాం, ప్రజాసేవ కోసం పాటుపడతాం. ప్రజల క్షేమమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ధ్యేయం, జగన్మోహన్ రెడ్డి గారి ఆశయమని ఈ సందర్భంగా తెలియజేస్తాను. కదా పను స్వామిని అని పట్టుకున్న తర్వాత తిక్కలోడాడు ఏంది మాట్లాడతా తెలియదు. నీకు సోదరులు అనే వస్తుందా, చౌదరులు అంటున్నాడు, చౌదరులు అంటున్నాడు ఆయన. సోదరులు అనే గుడ్రాలు అట్లా వాడిని పట్టుకొని మీరు ఆయన గురించి మాట్లాడు. అతనికి అసలు తలకాయ ఉందా, ఏమన్నా కళ్ళు ఉన్నాయా? ఈ రాష్ట్రంలో ఇంత అభివృద్ధి జరుగుతుంది, ఇంత సంక్షేమం జరుగుతుందంటే మాట్లాడితే ప్రజలు బొమ్మనండి, ప్రజల దగ్గరికి ఉంచుతారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించి 14 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి వైఎస్ఆర్సీపీ కుటుంబ శ్రేణులు అందరము కూడా చాలా ఘనంగా కూడా జరుపుకోవడం జరిగింది. పెద్ద ఎత్తున సంబరాలు కూడా చేయడం జరిగింది. ఎందుకంటే 13 సంవత్సరాల క్రితము సోనియా గాంధీని ఎదిరించి
దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశయాల కోసం ఆనాడు పేదల కోసము జగనన్న జెండా బట్టి సపరేట్ పార్టీ స్థాపించిన తర్వాత ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పేదల గొంతుకై పేదల పక్షాన నిలబడినటువంటి మన జగనన్న 2019లో ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి ఒక్క పేదవాని ఇంటిలో కుటుంబ సభ్యునిగా ఉంటూ ఈరోజు జగనన్న పరిపాలన చేస్తూ ఉన్నారు. ఈరోజు మనం చూసుకుంటే ఒక కుటుంబంలో పెద్ద కొడుకుగా ఉంటూ అవ్వతాతలకు అందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా ఆదుకుంటా ఉన్నారు. ఈరోజు అవ్వతాతలకు పెన్షన్ ఇస్తూ ఉన్నారు. పిల్లలకు అమ్మఒడి, విద్యా దీవెన, వసతి దీవెన ద్వారా చదువుకోవడానికి ఆర్థికంగా భరోసా కల్పిస్తూ ఉన్నారు. ఆ ఇంటిలో మహిళలకు జగనన్న చేదోడుగా చేయుతగా ఆసరాగా నిలబడి ఆ కుటుంబాన్ని నడిపిస్తూ ఉన్నారు. మరొక వైపు కూడా వృద్ధులందరికీ కూడా పెన్షన్ ఇస్తూ వాళ్ళ ఇంటి పెద్ద మనవడిగా కూడా ఉంటూ ఈరోజు జగనన్న పరిపాలన చేస్తూ ఉన్నారు. సంక్షేమ పరిపాలన చేస్తూ ఉన్నారు. ఎందుకంటే గాంధీజీ కలలు కన్నటువంటి గ్రామ స్వరాజ్యాన్ని పంచాయతీ పరిధిలోకి తీసుకొచ్చింది జగనన్న. సచివాలయము, ఆర్బీకే, హెల్త్ సెంటర్ ఏర్పాటు చేసి ప్రజలకు అన్ని సౌకర్యాలు కూడా కల్పిస్తూ ఉన్నారు. ఈరోజు ప్రతిపక్ష నాయకులు ఎన్నో కుట్రలు కుతంత్రాలతో మాట్లాడుతూ ఉన్నారు. అదంతా కూడా అవాస్తవము. ఎందుకంటే ఈరోజు మనం చూసుకుంటే సంక్షేమ పథకాలు అన్నింటినీ కూడా నేరుగా ప్రజలకు అందజేస్తూ ఉన్నారు. అభివృద్ధి అంటే ఒక పంచాయతీ పరిధిలో సచివాలయము, ఆర్బీకే, హెల్త్ సెంటర్ పెట్టడం అభివృద్ధి కాదా? అక్కడ నిధులు వెచ్చించి అక్కడ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేస్తూ ఆ పంచాయతీకి స్థిరాస్తిని సమకూర్చారు. అక్కడ రోడ్లు వేయిస్తున్నారు, నీటి వసతి కల్పిస్తున్నారు, అలాగే లైట్ల వసతి కూడా కల్పిస్తున్నారు. మరొక వైపు కూడా జగనన్న కాలనీలు కాదు ఊర్లను ఏర్పాటు చేసి పేదలందరికీ కూడా ఇళ్ల పట్టాలు అందించి వాళ్ళ సొంత ఇంటి కల నెరవేరుస్తూ ఈరోజు అక్కడ అన్ని వసతులు కూడా కల్పిస్తూ ఉన్నారు. ప్రజలకు కనీస అవసరాలు ఏవైతే ఉంటాయో నీళ్లు కానివ్వండి, లైట్లు కానివ్వండి, డ్రైన్స్, రోడ్స్ ఇలాంటివన్నిటినీ కూడా ఫెసిలిటీస్ కల్పిస్తూ జగనన్న ఊర్లను తయారు చేస్తూ ఈరోజు పేదల గుండెల్లో కూడా స్థానం సంపాదించుకుంటూ ఈరోజు జగనన్న పరిపాలన చేస్తూ ఉన్నారు. 2024 ఎలక్షన్స్లో కూడా మరొకసారి కూడా జగనన్ననే గెలుస్తారు. 175 అన్ని నియోజకవర్గాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేయడానికి ప్రతి ఒక్క కార్యకర్త కూడా సిద్ధంగా ఉన్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తారు.